హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి పార్ట్ 4 లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్గా అయితే 9 మార్క్స్కి ఒక ప్యాసేజ్, 6 మార్క్స్కి ఒక పోయం ఉంటుంది. సో ఇది మనకు డిసెంబర్ 2024 డిసెంబర్ 14 సాటర్డే రోజు జరిగిన పేపర్లో ప్యాసేజ్ ఇది. సో ఇది ప్యాసేజ్ మనకు వచ్చింది. మనం ప్యాసేజ్ కంటే ముందు ప్యాసేజ్ యొక్క క్వశ్చన్స్ని చూద్దాం. Mr. Upadhyay's profession role in the institute was that, and we had managed identify the tenses of underlined expression. How did Mr. Upadhyay receive the boys at home? Which of the following statement is true or false? Choose the expression similarly in the meaning to improvise. 96th question. Why were the boys sneaking away from the hostel? 97. Which of the following statement is true or false? 98. What did Mr. Upadhyaya do after hearing the boys? The ticket from the play were squaring in our pockets. What literary device had been used in the underlined expression? సో ఇవి క్వశ్చన్స్. ఇది ఒక ప్యాసేజ్ ఏంటంటే, వీళ్ళు హాస్టల్లో పిల్లలు ఒక టికెట్స్ తీసుకొని ఒక ప్లేని చూడడానికి వెళ్తుంటారు. హాస్టల్ వార్డెన్ ఎక్కడికి వెళ్తున్నారా అంటే, మాకు తలకాయ నొప్పిగా ఉంది, సో మేము ఒక కాఫీ తాగడానికి వెళ్తున్నాం సార్ అని చెప్తారు. ఆయన అన్నాడు, ఇవాళ మనకు కాఫీ షాప్ లేదురా, మా ఇంటికి వెళ్దాం, మా ఇంటికి వెళ్ళాక మంచి కాఫీ పెట్టిస్తాను అని చెప్తాడు. సార్ తీసుకెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్కి వెళ్ళి చెప్తారు, మేడం మేము ఇలా వెళ్ళాలనుకుంటున్నాం, మాకు కాఫీ వద్దు, మీకు అనవసరమైన శ్రమ, సార్ మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అంటే, వాళ్ళ వైఫ్ వచ్చి, నువ్వు ఎలాంటి వార్డెన్వి, పిల్లల్ని నువ్వు పంపించవచ్చు కదా కొంచెం సేపు బయటికి అని చెప్పగానే ఆ సార్ అంటాడు, సరే వెళ్ళండి, తొందరగా తిరిగి రండి అని చెప్పి పంపిస్తాడు. అదే ఈ స్టోరీ. సో నేను దీన్ని అయితే మీకంటే ముందు మీకు ఆన్సర్స్ చూపించాలి కాబట్టి మీకంటే ముందు నేను దీన్ని ఒకసారి చేసి మీ దగ్గరికి వచ్చాను. సో నేనైతే దీనిని కరెక్ట్గా 8 minutes 55 secondsలో కంప్లీట్ చేశాను. అంటే అటు ఇటుగా 9 minutes 9 questions 9 minutesలో ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని నేను మీకు అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మిస్టర్ ఉపాధ్యాయస్ ప్రొఫెషనల్ రోల్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వచ్చేసి మనకి ఏ రోలు చెప్పాను కదా, హాస్టల్ వార్డెన్ రోల్. సో ఇక్కడ డైరెక్ట్గా హాస్టల్ వార్డెన్ అని ఉండదు, మనం లైట్గా ఎంత స్పీడ్గా చదవగలిగితే అంత స్పీడ్గా ఇక్కడ చూడొచ్చు. వార్డెన్ సాబ్. సో ఆయన వార్డెన్గా మనం చూడవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అది. దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు, ఇది ఏ టెన్స్లో ఉంది అని అడుగుతున్నాడు. సో ప్రజెంట్ హ్యాడ్ ఉంటే ప్రజెంట్ టెన్స్ కాదు, హ్యాడ్ ఉంటే పాస్ట్ టెన్స్లోనే. సో ఇది పాస్ట్ ఇండిఫినిటా, పాస్ట్ పర్ఫెక్టా? సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో జరిగిన దాని గురించి చెప్తున్నాడు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యాడ్ మేనేజ్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో జరిగింది. సో ఇక్కడ ఉంది హ్యాడ్ మేనేజ్, మీరు చూపించండి మేడం అంటే కూడా హ్యాడ్ మేనేజ్డ్ టు గెట్ ద టికెట్స్. సో ఇలాగైనా మీరు చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, హౌ డిడ్ మిస్టర్స్ ఉపాధ్యాయ రిసీవ్స్ ద బాయ్స్ ఎట్ ద హోమ్? ఆవిడ పిల్లల్ని ఎలా వెల్కమ్ చేసింది అని అడుగుతున్నాడు. షీ వెల్కమ్డ్ దెమ్. ఆవిడ పిల్లల్ని ఇంట్లోకి హ్యాపీగా వెల్కమ్ చెప్పింది కాఫీ తాగడానికి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ద బాయ్స్ హ్యాస్ పర్చేస్డ్ ద టికెట్స్ ఇన్ అడ్వాన్స్. మిస్టర్ ఉపాధ్యాయ సపోర్టెడ్ ద బాయ్స్ ఇన్ దేర్ ఎండోర్స్.
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బాయ్స్ ముందుగానే టికెట్లు కొని పెట్టుకుంటారు. మిస్టర్స్ ఉపాధ్యాయ సపోర్టెడ్ ద బాయ్స్ ఇన్ దేర్ ఎండోమెంట్, అంటే వాళ్ళ వైఫ్, వార్డెన్ వాళ్ళ వైఫ్ పిల్లల్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం రెండు కరెక్ట్, అంటే మనకు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఎక్స్ప్రెషన్ సిమిలర్లీ ఇన్ ద మీనింగ్. సో అక్కడ హ్యాడ్ మేనేజ్డ్కి కూడా మనం ప్యాసేజ్ చూడాల్సిన అవసరం లేదు, మనకు లిటిల్ టెన్స్ అనేది తెలిస్తే. ఇక్కడ మీనింగ్ అడుగుతున్నాడు, సో ఇది కూడా ప్యాసేజ్లో చూడాల్సిన అవసరం లేదు, ఈజీగా ఒక మార్క్ అనేది వస్తుంది. మీనింగ్ టు ఇంప్రవైజ్డ్ అంటే టు మేక్ ఇట్ అప్, టు టెల్ ద ట్రూత్, టు డిక్లేర్, టు షౌట్. ఇంప్రవైజ్డ్ అంటే పెంచడం, టు మేక్ ఇట్ అప్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వై వేర్ ద బాయ్స్ స్నీకింగ్ అవే ఫ్రమ్ ద హాస్టల్? వై వేర్ ద బాయ్స్ స్నీకింగ్ అవే ఫ్రమ్ ద హాస్టల్? బాయ్స్ హాస్టల్ నుంచి ఎందుకు వెళ్తున్నారు? టు సీ ఏ ప్లే. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాళ్ళు ప్లేకి వెళ్ళడానికి చూస్తున్నారు. ఇదైతే మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ ఉంది. సి వీ హ్యాడ్ మేనేజ్డ్ టు గెట్ ద టికెట్స్ ఫర్ ద ప్లే ఆఫ్టర్ మచ్ రన్నింగ్ అరౌండ్. Play starts at 9 PM. Already it was 9:15 PM. సో అలాగా వాళ్ళు ప్లే వాచ్ చేయడానికి వెళ్తున్నారు. అందులో ఉంది వెతకడము, దాంట్లో నుంచి వెతకడం కంటే మనం స్పీడ్గా ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇది, సో ఈ లైన్ని ఎన్ని లైన్స్ ఉన్నాయి, మనం ఎంతసేపు చదవగలం, ఎంతసేపు అర్థం చేసుకోగలం, ఒక్క సెకండ్ థింక్ చేయండి. మనం నేను చదువుకున్నాం కదా, వేస్ట్గా 9 మార్క్స్ని పోగొట్టుకుందామా? ఒక్క 5 మినిట్స్లో మనం దాన్ని చదివినా కూడా 4 మినిట్స్లో మిగిలిన 9 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ప్యాసేజ్ ఓవరాల్గా మనకు అర్థమైతే ఆ వర్డ్ని వెతకడం దానికన్నా ఒకసారి ప్యాసేజ్ మనకు పెద్దదైందనుకో, అప్పుడు తప్పకుండా వర్డ్ని వెతికి మనం ఏదైనా యూస్ ఉండొచ్చు. ఇంత చిన్న ప్యాసేజ్ని కూడా మనం స్పీడ్గా 5 మినిట్స్లో చదివి అర్థం చేసుకోలేకపోతే వేస్ట్ కదా. ఒక్కసారి ఆలోచించండి, మార్కులు పోగొట్టుకుందామా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది, క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ ఏ, మిస్టర్ ఉపాధ్యాయ మీట్ ద బాయ్స్ ఇన్సైడ్ ద హాస్టల్. అవును, ఆయన పిల్లల్ని హాస్టల్ లోపలే మీట్ అయ్యారు. ద బాయ్స్ వేర్ ఆల్రెడీ గెటింగ్ లేట్ ఫర్ ద ప్లే. అవును, 9:15 అయిపోయింది, మనం పైన చూసాం. 9:30కి ప్లే, ఆల్రెడీ వాళ్ళు లేట్ అయిపోయారు. సో బోత్ ఆల్రెడీ గెటింగ్ లేట్ కాదు, లేట్ అవుతున్నారు. సో ఏ ఒక్క నిమిషం మిస్టర్ ఉపాధ్యాయ మీట్ ద బాయ్స్ ఇన్సైడ్ ద హాస్టల్. ద బాయ్స్ వేర్ ఆల్రెడీ గెటింగ్ లేట్ ఫర్ ద ప్లే. సో వాళ్ళు బయటికి కాఫీ తాగడానికి బయటికి వెళ్తున్నప్పుడు బయట పిల్లల్ని చూసి ఆయన తీసుకొస్తాడు. సో వాళ్ళని అవుట్ సైడ్ హాస్టల్ చూశాడు. ద బాయ్స్ వేర్ ఆల్రెడీ గెటింగ్ లేట్ ఫర్ ద ప్లే. సో వాళ్ళు లేట్గా వెళ్తున్నారు, అంటే మనకు ఆప్షన్ 2 బి ట్రూ, ఏ ఫాల్స్. బి ట్రూ, ఏ ఫాల్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ డిడ్ మిస్టర్ ఉపాధ్యాయ డూ ఆఫ్టర్ హియరింగ్ ద బాయ్స్? సో పిల్లలు చెప్పింది విన్నాక ఆయన ఏం చెప్పాడని, ఆయన ఏం చేశాడని అడుగుతున్నాడు. హీ టుక్ దెమ్ హోమ్ ఫర్ కాఫీ. సార్ మేము కాఫీ తాగడానికి వచ్చాము అంటే వాళ్ళు హాస్టల్ బయట ఉన్నారు. సో మేము కాఫీ తాగడానికి వచ్చాము అంటే కాఫీ షాప్ లేదు కదయ్యా, మనం ఇంటికి పోదామని వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళారు. హీ టుక్ దెమ్ హోమ్ ఫర్ కాఫీ. సో ఆప్షన్ 2 ఇస్ ద correct answer. The ticket for play were swimming in our pockets. What literary device had been used in the underlined expression is personification. Option 1 is the correct answer. సో ఇది నేను మీకు 9 minutes 50 minutesలో చెప్పేశాను, 50 secondsలో. ఇది పోయం 100 నుంచి 105 వరకు మనకు పోయం 6 మార్క్స్కి 6 మార్క్స్ పోయం ఇది. సో ఇది
పోయంని చదవండి నీట్గా మీరు. సో ఇది పోయం. వీటి యొక్క క్వశ్చన్స్ ఒక్క నిమిషం మీరు పాజ్ చేసుకొని చదవండి. నేను వీటికి ఆన్సర్స్ చెప్తాను. సో ఇవి క్వశ్చన్స్, ఇది పోయం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఇస్ ద సౌండ్ కమింగ్ ఫ్రమ్? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఎక్కడి నుంచి వస్తుందో. ద సౌండ్ విచ్ సో థ్రిల్స్ ద ఇయర్ డౌన్ ఇన్ ద వ్యాలీ drumming. ఓన్లీ ద స్కార్లెట్ సోల్జర్స్ డియర్ ద సోల్జర్స్ కమింగ్. ఎక్కడి నుంచి వస్తుంది? సోల్జర్స్ వస్తున్నప్పుడు వస్తుంది. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రమ్ కంటింజెంట్ ఆఫ్ సోల్జర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద పోయం ప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ కన్వర్జేషన్. సో ఇది ఎవరి మీద జరుగుతుంది కన్వర్జేషన్? అమాంగ్ 3 పీపుల్స్ జరుగుతుందా? ఇన్ ఏ క్రౌడ్ జరుగుతుందా? అమాంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ జరుగుతుందా? బిట్వీన్ 2 పర్సన్స్ జరుగుతుందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఈ పోయంని చదవాలి. చదివితేనే మీకు అర్థమవుతుంది. ఇది 2 పర్సన్స్ మధ్య జరుగుతుంది. ఈ పోయం అన్నది బిట్వీన్ 2 పర్సన్స్ మధ్య జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ లిటరసీ డివైస్ హ్యాడ్ బీన్ యూజ్డ్ ద ఎక్స్ప్రెషన్ స్కార్లెట్ సోల్జర్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్డ్ ఎపిట్. సో ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో ఇవి మనకు తెలియదు అనుకున్నప్పుడు వాళ్ళు లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకోండి. సో మనకు ఛందస్సు ఇలా మనం ఎప్పుడు చదివేదే వస్తుంది. గురువు లఘువులు ఛందస్సు అలంకారాలు అనేవి అందులో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద పోయం హ్యాస్ బీన్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బాల్డ్. అంటే ఆ నెలిగి అన్ ఎపిక్ అనే లిరిక్గా ఉంది, కానీ మనకు ఏ బాల్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద రైమ్ స్కీమ్ ఆఫ్ దీస్ లైన్స్. ఇక్కడ ఏబిసిబి, ఏబి డిసి, బిఏ బిఏ, ఏబి ఏబి అని ఉంది. ఇదేంటంటే మనకు పోయంలో లాస్ట్ లెటర్ని పట్టుకోవాలి. మనకు అక్కడ ఏబిసిడి ఇచ్చిన మనం మెయిన్గా ఏ బి తీసుకోవాలి. ఏదైనా సరే ఫస్ట్ లెటర్ వచ్చేది ఏగానే వస్తుంది. ఫస్ట్ లెటర్ ఏమన్నా ఇక్కడ ఇయర్ ఏ తీసుకుందాం. తర్వాత డౌన్ ఇన్ ద వ్యాలీ డ్రమ్మింగ్ బి అంటే ఒక్కొక్క సౌండ్ ఏబిసిలోనే మనం ఈ సౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ మనకి వినిపించిన సౌండ్ ఏంటి? ఇయర్. మామూలుగా దాన్ని మనం ఏ తీసుకుందాం. తర్వాత మనకు డ్రమ్మింగ్ అనేది మరొక సౌండ్. ఇయర్కి డ్రమ్మింగ్కి తేడా ఉంది, దాన్ని మనం బీగా తీసుకుందాం. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు డియర్ ఉంది. సో మనం ఇయర్ని ఏగా తీసుకున్నప్పుడు ఆ సౌండ్ని కింద థర్డ్ లైన్లో కూడా మనకు డియర్ సో రేమ్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ఏగా తీసుకున్నాం. ఇక్కడ కమింగ్ అని ఉంది, కమింగ్. సో దీన్ని మనం బీగా ఊహించుకున్నప్పుడు దీంట్లో కూడా ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం బీగా తీసుకున్నాం. వేరుగా మనకి ఇచ్చుండే అప్పుడు మనం దాన్ని ఆలోచించాల్సింది. ఇక్కడైనా సరే క్లియర్ ఏ తీసుకున్నాం. బ్రైట్లీ, ఈ పోయం అంతా మనకు ఏబి ఫార్మేట్లో ఉంది. బ్రైట్లీని లీని మనం బీగా తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ డియర్ వచ్చింది ఏ. ఇక్కడ లైట్లీ ఇక్కడ మనం బీగా తీసుకుందాం. అప్పుడు ఇది కూడా ఏబి ఫార్మేట్లో ఉంది. కిందకి వెళ్దాం. ఇంకా మీకు కావాల్సినది గేర్ ఏగా అనుకుందాం. మార్నింగ్ ఇంగ్, దీన్ని కూడా మనం బి అనుకుందాం. సో థర్డ్ లైన్లో కూడా ఏ ఉంది. వార్నింగ్ ఈ ఉంది. జి ఇంగ్ ఫామ్ ఉంది. సో దాన్ని మనం బీగా తీసుకున్నాం. ఇది కూడా ఏబి
అంటే సేమ్ అదే రిపీట్ అయితే సౌండ్స్. వేరేది వస్తే మనం దాన్ని మళ్ళీ ఏగా, బీగా, సిగా సో అలా తీసుకోవచ్చు. అగైన్ ఇక్కడ దేర్ని మనం ఏగా అనుకుంటే, వీలింగ్ బీగా అనుకుంటే, మళ్ళీ ఇక్కడ డియర్, డియర్ ఇది కూడా ఏ. కీన్లింగ్ దీన్ని కూడా మనం బీగా తీసుకున్నాం. అంటే ఈ పోయం మొత్తం మనకు ఏబి రైమ్ స్కీమ్లో ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబి. వాట్ ఎమోషనల్ స్టేట్ డస్ కీన్లింగ్ రిఫ్లెక్ట్ అనేది యాంగ్జైటీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాంగ్జైటీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక్కసారి పోయం మళ్ళీ పెడతాను, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజుకైతే మనం పార్ట్ 4 లాంగ్వేజ్ 1 అయితే చూసాం. థ్యాంక్ యూ సో మచ్.